హరి కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ సనోత్ ప్రణామ్. మనం మంగళాచరణతో స్టార్ట్ చేద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. हरे कृष्ण माता जी। హరి కృష్ణ దండోత్ ప్రణామ్. हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। హరి కృష్ణ దండోత్ ప్రణామ్. సో మనం మంగళాచరణతో స్టార్ట్ చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानंदमाधवं श्री चैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. पतित पावन श्रीला प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. సో అందరు రెడీగా ఉన్నారా క్విజ్ కి? మనకి క్విజ్ కన్నా ఎక్కువ మంచిగా రీక్యాప్ అవుతుంది. అన్ని గుర్తు చేసుకుందాం ఒకసారి. माता जी జస్ట్ प्रणाम। జస్ట్ సెకండ్ ఇప్పుడే సో అయితే మనం ఎలా క్విజ్ కొన్ని రూల్స్ పెట్టుకుందాము. ఎవరైతే హ్యాండ్ రైస్ చేస్తారో వాళ్ళకి అవకాశం ఇద్దాం. నేను ఫస్ట్ మనం శ్లోకాస్ ఇంపార్టెంట్ శ్లోకాస్ రిసైట్ చేసుకుందాం అనమాట. ఏవైతే ఇప్పుడు వరకు మనం చదివిన వాటిలో 108 శ్లోకాస్లో ఏమి ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయో అవి రిసైట్ చేసుకుందాము. రిసైట్ చేసుకున్న తర్వాత క్విజ్ స్టార్ట్ చేద్దాము. క్విజ్ స్టార్ట్ చేసినప్పుడు హ్యాండ్ రైస్ చేయండి మీరు. అంటే ఇప్పుడు సపోజ్ ఒకళ్ళే ప్రతిసారి రైస్ చేశారనుకోండి, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. అలా అందరికీ చెప్పే అవకాశం కూడా దొరుకుతుంది. మనం కూడా వినడానికి కూడా ట్రై చేద్దాం. మనం మనం ఓన్లీ చెప్పడానికే కాకుండా మనం మిగతా వాళ్ళు చెప్పేది వినడానికి కూడా ట్రై చేద్దాము. అందుకని మనం తెలిసినా సరే ఒక్కొక్కసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఓకేనా అందరికి? ఎస్ మాతాజీ. ఓకే माता ఓకే.
సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందా? ఎవరైనా కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది మాతాజీ. మాతాజీ. ఓకే. సో ఇప్పుడు మీ అందరికీ కొంచెం ఆ, బాగా అలవాటు అయిపోయింది కదా ఈ శ్లోక రిసైటేషన్. నేను మొత్తం శ్లోక ఒకసారి రిసైట్ చేస్తాను, మీరు తర్వాత రిపీట్ చేయండి. లేకపోతే మీకు ఒక్కొక్క లైన్ కావాలా? పర్వాలేదు. మొత్తం శ్లోక పర్వాలేదు కదా, అందరికీ అలవాటు అయింది కదా? ఓకేనా అందరికి శ్లోక మొత్తం రిసైట్ చేయడం? ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే. సో ఫస్ట్ శ్లోక. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే రాష్ట్ర ధృతరాష్ట్ర ఉవాచ కిమకుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవా చైవ కిమకుర్వత సంజయ. ఓకే, నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం. అయితే మనందరం ఒకటేసారి ఆ, మీ అందరు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం సింక్ లో స్టార్ట్ చేయండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టైం కాకుండా అందరు కొంచెం ఒకటేసారి స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ శ్లోక. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః పన్యదోషోపహత స్వభావః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః తన్మే శ్రీభగవానువాచ శ్రీభగవాన్ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాశుంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాశ్చ నానుశోచంతి పండితాః. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయం మతః పరం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయం మతః పరం. అతః పరం. దేహినోऽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోऽస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో అనిత్యస్తాంస్తి తిక్షస్వ భారత. స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః భారత. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. శాశ్వతోయం వాషాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి.
वासांसि वासांसि जीर्णानि जीर्णानि यदा यदा विहाय विहाय नवानि नरोपराणि तदा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्यार्थे तत् न त्वं शोचितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः तस्मात् परिहार्यते त्वं शोचितुमर्हसि अर्हसि देहि नित्यम् अवाध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि देहे नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वभूतानि न त्वं शोचितुमर्हसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यावायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् नाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसायात्मिका बुद्धिर्एकेह कुरु नन्दन बहुशाखा ह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् व्यवसायात्मिका बुद्धिः व्यवसायिनाम् भोगैश्वर्यप्रसक्तानां तया पहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते व्यवसायात्मिका बुद्धिः न विधीयते त्रैगुण्यविषया वेद निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेमात्मवान् त्रैगुण्यविषया त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वो निर्योगक्षेमात्मवान् आत्मवान् यावानर्ध उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः सर्वतः संप्रदोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मण्यस्य अधिकारस्ते बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते तस्माद् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् बुद्धियुक्तो जहातीह उभे सुकृते तस्माद् योगे स्वयोगः कौशलम् कर्माणि कौशलम् ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषुपजायते सङ्गसञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति क्रोधात् सम्मोहः सम्मोहात् स्मृतिभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषविमुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवशैर्विधेयात्मा प्रसादम् अधिगच्छति अधिगच्छति
ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సన్ ప్రభుజీ చక్కగా రిసైట్ చేశారు. చక్కగా ప్రాక్టీస్ కూడా చేసినట్టున్నారు. చాలా బాగా చేశారు. బాగా ఆనందం అనిపించింది. అయితే మనం క్విజ్ స్టార్ట్ చేద్దాము. ఈ క్విజ్ లో ఆ, మన రూల్స్ గుర్తున్నాయి కదా. ఎవరు ఆన్సర్ ముందే చెప్పొద్దు. హ్యాండ్ రేస్ చేయండి. ఒక్కొక్కరికి అవకాశం ఇస్తాను. మీరు దాని గురించి ఆన్సర్ చెప్పొచ్చు. అంటే దీనికి ఇవన్నీ మల్టిపుల్ చాయిస్. ఈ చాయిస్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే రెండు సెలెక్ట్ చేసుకోవాలి. నేను చెప్తాను ఒకటా రెండా మూడా ఏంటనేది. క్వశ్చన్ ఇది నేను చదువుతాను, తర్వాత మీరు హ్యాండ్ రేస్ చేయండి. తర్వాత అందరూ హ్యాండ్ లోయర్ చేసేయండి మీరు అయిపోయిన తర్వాత. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాము ప్రతి క్వశ్చన్ కి. అయితే మనం ఒక్కొక్క శ్లోకం, అది ఆ క్వశ్చన్ ఏ శ్లోకంలో వచ్చింది, ఆ శ్లోకం సారాంశం ఏంటి అని కూడా చదువుదాము. అయితే మీరు భగవద్గీత బుక్ రెడీగా ఉంచుకోండి. నేను ఒక్కొక్కరికి ఆ శ్లోకం కూడా చదవమని అడుగుతాను. అది నెంబర్ చెప్తాను, మీరు ఆ శ్లోకం చదవచ్చు. చదివిన తర్వాత మళ్ళీ మనం ఆ, దాని గురించి ఒకసారి ఒక సారాంశం అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఒక 1-2 లైన్స్ లో. రెడీ అయినా అందరూ? రెడీ. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, జీవితం విలువ తెలిసిన మనిషి ఎవరు? ఆప్షన్స్ ఏంటంటే కృపణ, బ్రాహ్మణ, అనార్య, ఆర్య. సో మనకి కృష్ణుడు ఒక శ్లోకంలో చెప్తారనమాట, జీవితం విలువ తెలిసిన వాళ్ళు ఇలా, ఇలాంటి వాళ్ళు ఇలా చేస్తారా అని అర్జునుడిని అడుగుతారు. అయితే ఫస్ట్ సెకండ్ చాప్టర్ లో మనకి ఆ, ముందే వచ్చేస్తుంది ఆ శ్లోకం కూడా. ఆ, చాలా మంది హ్యాండ్ రేస్ చేశారు. ఈశ్వర్రావు ప్రభు ఆన్సర్ చెప్తారా? ఎస్ మాతాజీ, హరే కృష్ణ. చెప్పండి ప్రభు. బ్రాహ్మణ. జీవితం విలువ తెలిసిన మనిషి బ్రాహ్మణ అంటున్నారా? ఆ, కాదు ప్రభుజీ. కాదా? ఓకే. ఇందిరా మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. ఆర్య. హరే కృష్ణ. ఆర్య కరెక్ట్ మాతాజీ, కరెక్ట్గా చెప్పారు. ఇది ఈ శ్లోకంలో అంటే మీరు చెప్పింది కూడా ఒక విధంగా కరెక్టే, ఆ, ఈశ్వరరావు ప్రభు. కాకపోతే మనకి కృష్ణ భగవద్గీతలో ఏం చెప్పారు, మనకి టైం ప్లేస్ కాంటెక్స్ట్ ని బట్టి ఉంటుంది. భగవద్గీత అనేది టెక్స్చువల్ కాదు, కాంటెక్స్చువల్ అని చెప్తూ ఉంటారు. కాంటెక్స్చువల్ కాబట్టే మనము గురువు గారి దగ్గర నేర్చుకోవాలన్నమాట. లేకపోతే మనకి వేరేగా కూడా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి దీని నుంచి మనం అది కూడా నేర్చుకోవచ్చు. ఆ, అయితే ఇది ఏ శ్లోకంలో వస్తుంది ఇందిరా మాతాజీ? రెండో శ్లోకం మాతాజీ. రెండో శ్లోకం మీరు రిసైట్ చేస్తారా? చేస్తాను మాతాజీ. చేయండి. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, చక్కగా చదివారు. అయితే ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారంటే అర్జునుడికి, ఆ, ఆయన డ్యూటీ ఆయన చేయమని చెప్తున్నారు అనమాట. అంటే కురుక్షేత్ర యుద్ధంలో, ఒక నిమిషం నేను మ్యూట్ చేస్తాను. ఓకే. సో కురుక్షేత్ర యుద్ధంలో ఆ, మనకి అర్జునుడు తన బంధువుల మీద దయతో చాలా లామెంట్ అవుతారు కదా, చాలా శోకంలో ఉంటారు. ఆయన యుద్ధం చేయడానికి ఇష్టపడరు అనమాట. దీన్ని చూసి కృష్ణుడు ఆయన్ని ప్రశ్నిస్తారనమాట, ఇలాంటి స్థితి నీకు కరెక్టేనా, ఇలా చేయడం నీకు కరెక్టేనా అర్జున, నువ్వు ఎందుకు నీ కర్తవ్యాన్ని వదులుకుంటున్నావు, ఇది అనార్యమైన చర్య అని చెప్తారనమాట. అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అని చెప్తారు. ఆర్యులు చేసే పని కాదు ఇది, అనార్యమైన చర్య మాత్రమే అని చెప్తారనమాట. అది నీకు కీర్తిని కూడా తగ్గిస్తుంది అని చెప్తారనమాట. అంటే ఆయన కృష్ణుడు ఏం చెప్తున్నారంటే అర్జునుడికి భౌతికమైన మెటీరియల్ ఫీలింగ్స్ ని వదిలేసి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం మీద ఫోకస్ చేయమని చెప్తున్నారనమాట. అలా ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఇది మనం భయాల్ని గందరగోళాల్ని అన్ని పక్కన పెట్టేసి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యని చెప్తున్నారు అనమాట. అంటే మనం కూడా దీంట్లో ఏం నేర్చుకోవాలంటే మన డ్యూటీ మనం కరెక్ట్ గా చేయాలి అనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఇది నాట్ ఓన్లీ అర్జునకి, మనకి కూడా కృష్ణ చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీని మీద? లేవు మాతాజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోదాం. సో నేను క్వశ్చన్ చదువుతాను, హ్యాండ్ రేస్ చేయండి. సో విషయాల ప్రవాహం క్రమం అంటే ఈ 5 విషయాలు
క్రమంలో పెట్టాలన్నమాట అంతే. ఫస్ట్ ఏది వస్తుంది, సెకండ్ ఏది వస్తుంది, థర్డ్ ఏది వస్తుంది, ఇవన్నీ మనకి ఆ, 2వ అధ్యాయంలో డిస్కస్ చేసిన టాపిక్స్ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. ముందు ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది, తర్వాత ఏం చెప్పారు కృష్ణ, లాస్ట్ లో ఏం చెప్పారు అనేది దీన్ని లైన్ లో పెట్టాలన్నమాట. సో ఉషారాణి మాతాజీ మీరు చెప్తారా? అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రిత ప్రజ్ఞ లక్షణాలు మాతాజీ కరెక్టేనా ఫస్ట్ది? మాతాజీ ఇది ఒక ఆన్సర్ ఉండదు. దీన్ని మనం ఏమనుకుంటున్నామంటే మనం ఒక్కొక్క చాప్టర్ లో మనం ఏమేం డిస్కస్ చేసామో ఒక్కొక్క ఆ, విషయం తర్వాత ఒక విషయం వస్తుంది కదా. మనం 5 టాపిక్స్ డిస్కస్ చేసాము సెకండ్ చాప్టర్ లో అని అనుకున్నాం కదా. కృష్ణ మనకి 5 టాపిక్స్ చెప్తారు. ఆ 5 టాపిక్స్ లైన్ లో పెట్టాలన్నమాట అంతే. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్సే కానీ లైన్ మనం కరెక్ట్ లైన్ లో పెట్టాలన్నమాట. ఫస్ట్ ఏం జరుగుతుంది, తర్వాత ఏం చెప్తారు కృష్ణ, తర్వాత ఏం చెప్తారు, అలా ఆ, అలా మనం ఆర్డర్ లో పెట్టాలన్నమాట. మాతాజీ నేను కరెక్ట్ చెప్పలేను మాతాజీ అయితే. ఓకే ఓకే, నో ప్రాబ్లం మాతాజీ. మాతాజీ నేను చెప్తాను మాతాజీ. ఈశ్వరరావు ప్రభు ఓకే మాతాజీ, నేను చెప్తాను ప్రభు. మీరు మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు కదా, మీరు చెప్పండి. హ్యాండ్ రేస్ చేయండి ప్రభు. ఎవరికైనా మాతాజీస్ ప్రభుజీస్ మీరు ఆన్సర్ చేయాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి. నేను దాన్ని బట్టి మీకు హ్యాండ్ రైజ్ మీ చేస్తాను. పేరు పిలుస్తాను. ఈశ్వరరావు ప్రభు మీరు చెప్పండి. అర్జునుడు కృష్ణుని తన గురువుగా అంగీకరించడం ఫస్ట్ వస్తుంది మాతాజీ. ఉమ్, తర్వాత సకామక శరీరము మరియు ఆత్మ విశ్లేషణ. ఉమ్, నెక్స్ట్ సకామ కర్మయోగము. ఉమ్. నెక్స్ట్ నిష్కామ కర్మయోగము. తర్వాత స్థిత ప్రజ్ఞ లక్షణాలు. చక్కగా చెప్పారు ప్రభు. హరి బోల్. ఓకే, సో థ్యాంక్ మనం యూ. హరిబోల్. మనము సో అందరూ ప్రభుజీకి హరి బోల్ చెప్పండి. హరి బోల్. హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్. బోల్ ప్రభుజీ, హరి బోల్ బోల్. ప్రభు. అందరికీ థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. సో అర్జునుడు కృష్ణుడిని గురువుగా అంగీకరించడం ఫస్ట్ టాపిక్. తర్వాత ఆయన శరీరం మరియు ఆత్మ విశ్లేషణ కూడా చెప్తారు. తర్వాత నిష్కామ కర్మ, సకామ కర్మ, నిష్కామ కర్మ, స్థిత ప్రజ్ఞ లక్షణాలు మనం రీసెంట్ గా కంప్లీట్ చేసింది. స్థిత ప్రజ్ఞ లక్షణాలు లాస్ట్ టాపిక్ అన్నమాట. అది సో గుర్తొచ్చిందా అందరికి? గుర్తొచ్చింది మాతాజీ. వచ్చింది మాతాజీ. స్తోత్రం. మాతాజీ యథార్థవతి సమ్మోహాత్ స్మృతి భ్రమ స్మృతి భ్రంశ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అది స్థిత ప్రజ్ఞ లక్షణాల్లో శ్లోకం మాతాజీ. బట్ మనకి చాప్టర్ మొత్తం మీద మనకి ఏమేం చెప్పారు అనేది ఇది క్రమంలో పెట్టుకుంటే మనకి ఫస్ట్ అర్జునుడు కృష్ణుడిని గురువుగా అంగీకరిస్తారు. ఆయనకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక నేను నా వల్ల కాదు, నువ్వే నాకు గైడ్ చేయాలని చెప్తారనమాట. కృష్ణుని గురువుగా స్వీకరిస్తారు. తర్వాత కృష్ణ ఏమో ఆ, ఆ, ఈ శరీరం ఆత్మ విశ్లేషణ చెప్తారు. తర్వాత సకామ కర్మ, నిష్కామ కర్మ, స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఈ ఆర్డర్ లో చెప్తారనమాట. ఏ ఇందిరా శ్లోకం మాతాజీ, మాతాజీ? హరే ఇది కృష్ణ. శ్లోకం కాదు మాతాజీ, ఇది శ్లోకం కాదు, మన మామూలు. టాపిక్స్ ఏవైతే కవర్ చేశారో ఈ చాప్టర్ 2 లో మీరు అన్ని ఓకే. క్లాసులు అటెండ్ అయినట్టయితే మనం ఇది చాలాసార్లు డిస్కస్ చేసాము. ఈ 5 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తారనమాట. మనకి లైన్ చాప్టర్ 2 వైజ్ గా అంటే చెప్పడం. ఉమ్, అంటే మనకి ఫ్లో గుర్తుండడానికి అసలు ఏం జరిగింది సెకండ్ చాప్టర్ లో అని మనం గుర్తు తెచ్చుకోవాలంటే ఇవి గుర్తుంచుకుంటే మనకి ఈజీగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఎలా అంటే మనకి ఫస్ట్ ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అని మనకి ఒక స్టోరీ లాగా గుర్తుంచుకోవచ్చు కదా. సో హరే అర్జునుడికి కృష్ణ కన్ఫ్యూజన్ మాతాజీ. వస్తుంది కాబట్టి అర్జునుడు ఆయన్ని గురువుగా స్వీకరిస్తారు. ఇంకా అర్జునుడు గురువుగా స్వీకరించారు కాబట్టి కృష్ణుడు ఆయనకి ఉపదేశం చేయాలి కాబట్టి ఆయన ఫస్ట్ ఏం చెప్తారంటే బాడీ, సోల్, ఈ ఈ ఎనాలిసిస్ గురించి చెప్తారు అనమాట. సాంఖ్యయోగం గురించి చెప్తారు. తర్వాత సకామ కర్మ యోగం గురించి చెప్తారు. తర్వాత నిష్కామ కర్మ యోగం గురించి చెప్తారు. తర్వాత లాస్ట్ లో స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఎలా ఉంటాయని అర్జునుడు అడుగుతారు అనమాట. స్థిత ప్రజ్ఞ అనే మనిషి ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు ఎలా కూర్చుంటారు, వాళ్ళు ఎలా నడుస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు అని అడుగుతారు. దానికి కూడా కృష్ణ ఆన్సర్ చేస్తారు అనమాట. సో మనకి చాప్టర్ 2 గుర్తుంచుకోవాలనుకుంటే ఈ 5 టాపిక్స్ గుర్తుంచుకుంటే మనకి చాప్టర్ 2 మోస్ట్లీ గుర్తొచ్చేస్తుంది అనమాట. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ చెప్పండి. మీరు అనుమతిస్తే నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా మాతాజీ. ఈ ఫ్లో గురించి మాతాజీ. యాక్చువల్గా చెప్పండి. క్లాస్ అటెండ్ అయినప్పుడు విన్నదే. చాప్టర్ 2 గుర్తుంచుకోవాలి అంటే సంక్షిప్త నామం గీత అని ఇచ్చారు. GITA. G ఫర్ గురు. సో ఫ్లో గుర్తుంటుంది. ఐడెంటిటీ, నేను ఎవరు. 2 T స్టాండ్స్ ఫర్ 2 ధర్మాస్, సకామ కర్మ, నిష్కామ కర్మ. A స్టాండ్స్ ఫర్ ఆనంద, స్వధర్మంలో స్థితప్రజ్ఞ సనాతన లక్షణాలు. ధర్మ మాతాజీ. అది 2 ధర్మాస్ స్వధర్మ అండ్ సనాతన స్వధర్మ సనాతన ధర్మ, రైట్. అదే స్వధర్మలో దేహాత్మిక కర్తవ్యం, సనాతన ధర్మలో ఆధ్యాత్మిక కర్తవ్యం. అవే కదా మాతాజీ నిష్కామ కర్మ, సకామ కర్మని ప్రాబబిలిటీ గా చేసేది. చాప్టర్ 2 మొత్తం అది అని నేను రాసుకున్నా. మరి ఏమైనా నేను అంతే తప్పుంటే మాతాజీ, క్షమించాలి. అలానే ప్రిపేర్ అయ్యాను. సో గీత అనేది అది మాతాజీ జస్ట్ ఊరికే షేర్ చేద్దాం అనుకున్నా. గీత గురు, ఐడెంటిటీ, 2 ధర్మాస్ అండ్ ఆనంద. థ్యాంక్ యూ ఓకే, మాతాజీ. అలా కూడా గుర్తుంచుకోవచ్చు. బట్ అంత అవగాహన లేని వాళ్ళకి ఇది ఈ 5 టాపిక్స్ గుర్తుంచుకోండి మాతాజీ. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజన్స్ వస్తాయి కదా. సుధర్మ అంటే మళ్ళా 2 టైప్స్, మళ్ళా ఆనందం అంటే స్థిత ప్రజ్ఞత వల్ల వచ్చే ఆనందం, అది ఎండ్ ప్రోడక్ట్ కదా. సో అలా అయినా గుర్తుంచుకోవచ్చు, ఇలా అయినా గుర్తుంచుకోవచ్చు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ద్వంద్వాలు కూడా ఇందులోనే కదా వస్తాయి మాతాజీ? ద్వంద్వాలు అన్ని ఇంటర్నల్ గా మొత్తం అన్ని వస్తాయి. కాకపోతే మనకి ఓవరాల్ ఫ్లో ఏంటి అనేది గుర్తుంచుకోవడానికి ఇది ఇది గుర్తుంచుకోండి. ఈ 5 టాపిక్స్ గుర్తుంచుకోండి. మనకి చాప్టర్ 2 లో డిస్కస్ చేసింది ఈ ద్వంద్వాల గురించి కూడా మనకి చెప్తారు కదా. మనకి కృష్ణ చెప్తారు ద్వంద్వాలకి మీరు టాలరేట్ చేయాలని కూడా చెప్తారు కదా. సో అవన్నీ కూడా వస్తాయి. కానీ ఓవరాల్ గా ఓవర్ వ్యూ లాగా గుర్తుంచుకోవాలనుకుంటే ఈ ఫ్లో గుర్తుంచుకోవచ్చు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ. మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్దాము. ఎవరైతే ఆన్సర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. శరీరం మరియు ఆత్మ విశ్లేషణ దేనితో అనుసంధానించబడింది? అంటే ఈ యోగాస్ చెప్పారు కదా, జ్ఞానయోగం, ధ్యానయోగం, సాంఖ్యయోగం, కర్మకాండ. ఈ 4గిట్లో శరీరం ఇంకా ఆత్మ విశ్లేషణ దేంట్లో చెప్పారు? పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సాంఖ్యయోగం ఇందులోనే వస్తున్నది. సాంఖ్యయోగం కరెక్ట్ మాతాజీ. హరి బోల్. అందరు మాతాజీకి హరి బోల్ చెప్పండి. హరి సాంఖ్యయోగం బోల్. చాలా హరి హరి బోల్, హరి బోల్. హరి బోల్ మాతాజీ. సో మనకి సాంఖ్యయోగం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని దీనికి సమ్మరీ ఆఫ్ భగవద్గీత అని కూడా చెప్పారు సెకండ్ చాప్టర్ కి. సో భగవద్గీత 2వ అధ్యాయంలో మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆత్మజ్ఞానం గురించి కృష్ణుడు చెప్పిన విషయాలు అనమాట. సో కృష్ణుడు అర్జునుడికి ఆత్మజ్ఞానం గురించి వివరిస్తారు. అంటే ఇది శరీరానికి ఆత్మకి ఏంటి డిఫరెన్స్, దాని ఒక విశ్లేషణ వివరణ ఏంటి అనేది మనకి క్లియర్ గా చెప్తారనమాట. అంటే మనం భౌతిక ఇంట్రెస్ట్లు అంటే మెటీరియల్ డిజైర్స్ అవన్నీ అధిగమించి మనం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లోకి వెళ్ళడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అయితే మనకి 2.11 లో ఏం చెప్తారంటే, ఎవరికైనా బుక్ రెడీగా ఉంటే 2.11 ఒకసారి చదవండి. చదువుతాను. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ భగవానువాచ అసోన్వాదాంత భాషసే గతాసు న కథాసు చ నాను శోచంతి పండితాః. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రీసౌండ్ ఇందిరా వస్తుంది మాతాజీ చెప్పండి. మాతాజీ, రీసౌండ్ వస్తుంది. ఓకే, నేను అందరిని మ్యూట్ చేశాను. ఇప్పుడు ఓకే కదా? ఎస్ మాతాజీ, ఇప్పుడు ఓకే. ఓకే, ఎవరైతే మాట్లాడుతున్నారో అప్పుడే అన్మ్యూట్ చేయండి, మిగతా అప్పుడల్లా మ్యూట్ లో ఉండండి, అందరికీ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో 2.11 లో ఏం చెప్తారంటే ఆత్మ శాశ్వతమైందని చెప్తారనమాట. మనం ఎవరైతే ఆ జ్ఞానం ఉంటుందో, ఆత్మ శాశ్వతమైందనే జ్ఞానం ఉంటుందో, బాడీ టెంపరీ అనే జ్ఞానం ఉంటుందో, అలాంటి జ్ఞానులు సజీవుల కోసం, మరణించిన వారి కోసం రెండు విధాలుగా శోకించరని చెప్తారనమాట. అంటే ఇప్పుడు అర్జునుడు వాళ్ళందరూ చనిపోతారు, వాళ్ళందరూ నా రిలేటివ్స్ అని అనుకుంటున్నారు కాబట్టి ఆయనకి 2.11 లో ఈ జ్ఞానాన్ని ప్రసాదిస్తారనమాట కృష్ణ. సో ఆత్మ శాశ్వతం అని వివరిస్తారు, బాడీ టెంపరీ అని వివరిస్తారు. ఇంకా ఎవరైతే నువ్వు బాగా లర్న్డ్ మ్యాన్ లాగా చెప్తున్నావు, బాగా జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు, చాలా విషయాలు చెప్తారు కదా అర్జునుడు ఎందుకు యుద్ధం చేయను అనడానికి 4 రీజన్స్ చెప్తారు కదా.
సో ఆ జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు కానీ జనరల్ గా జ్ఞానులు అయిన వాళ్ళు, అసలైన జ్ఞానం ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు సజీవుల కోసం మరణించిన వారి కోసం రెండు విధాలుగా వాళ్ళు శోకించరు. వాళ్ళు రెండు సార్లు వాళ్ళు లామెంట్ అవ్వరని చెప్తారనమాట. సో మరణించిన ఆ, ఎందుకంటే ఆత్మకి మరణం ఉండదు కాబట్టి వాళ్ళకి శోకించాల్సిన అవసరమే లేదనేది ఆయన ఆ, చెప్పే విధానం అన్నమాట. కృష్ణుడు అలా చెప్తారు. సో 2.13 లో ఏం చెప్తారంటే, 2.13 ఎవరైనా రిసైడ్ చేయాలని, ఇందిరా మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు, రిసైడ్ చేస్తారా? 2.13 ఒకసారి రిసైడ్ చేయండి. థ్యాంక్ యూ నేను మాతాజీ. హరే చదువుతాను. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తస్త్ర నముహ్యతి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో 2.13 లో ఏం చెప్తున్నారంటే, శరీరం జనరల్ గా మనకి ఏజ్ తో పాటు శరీరం చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ ఆత్మకి చేంజ్ అనేది ఉండదు. శరీరం ఏమేమి చేంజెస్ కి వెళ్తుంది? బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఇవన్నీ ఏజ్ తో పాటు చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ అవి శరీరానికి సంబంధించినవి మాత్రమే, ఆత్మకి సంబంధించినవి కాదు. ఆత్మకి ఆ చేంజెస్ ఏమి ఉండవు, అది శాశ్వతంగా ఉంటుందని చెప్తున్నారు అనమాట దీంట్లో. సో 2.20లో ఏం చెప్తున్నారంటే, ఆ, దుర్గా మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు కదా, మీరు ఒకసారి రిసైడ్ చేయండి 2.20. ఓకే మాతాజీ. 2.20 నా అవును నా మాతాజీ. నా జాయేతే మ్రియతే వా కదాచిత్ చిన్నాయం భూత్వా భవితా వా భయః అజో నిత్యం శాశ్వతోయ పురాణో న హత్యతే హన్యమనే శరీరే. హన్యతే హన్యమానే శరీరే. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆత్మకి పుట్టుక మరణం రెండూ లేవని చెప్తున్నారు అనమాట. ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, దేహం మార్పు చెందుతుంది. దేహం మార్పు చెంది నశిస్తుంది, కానీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, ఎలాంటి మార్పులకి గురవ్వదని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారు? 2.22లో ఏం చెప్తున్నారు? గిరిజా మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు కదా, ఒకసారి 2.22 డిసైడ్ చేయండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో శరీరం మార్పులు ఎలా చెందుతుందంటే, మనం ఎలా అయితే బట్టలు మార్చుకుంటామో, దుస్తులు ఎలా అయితే మార్చుకుంటామో, అలానే ఆత్మ శరీరాన్ని మార్చుకుంటూ ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో అయితే దేహం పాతబడిపోయినప్పుడు కొత్త దేహం ధరించే విధంగా ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఎలా అయితే మనకు బట్టలు పాతగా అయిపోతే కొత్త కొనుక్కొని కొత్తవి వాడుకుంటాం కదా, అలానే ఆత్మకి దేహం అట్లాంటిది అనమాట, బట్టలతో సమానం. పాతబడిపోయినప్పుడు కొత్త దేహాన్ని ధరిస్తుందని ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో 2.23 ఈశ్వరరావు ప్రభు మీరా, జానకి రామయ్య ప్రభు మీరు రేస్ చేశారు కదా ఇందాక హ్యాండ్. 2.23 ఒకసారి రిసైడ్ చేయండి. మాతాజీ స్కూల్ బయలుదేరుతాను మాతాజీ, ఎవరికో చదవమని. ఓకే ఓకే. భువనేశ్వరి మాతాజీ మీరు చదవండి 2.23. హరిబోల్ మాతాజీ. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరికృష్ణ. సో ఆత్మని ఏ ఆయుధాలు ఏమి చేయలేవని చెప్తున్నారు అనమాట. అంటే ఆత్మని కట్ చేయలేవు, కోయలేవు, ఇంకా నాశనం చేయలేవు, అగ్నితో కాల్చలేము, నీరుతో తడపలేము, గాలితో ఎండించలేము అని చెప్తున్నారు అనమాట. సో ఆత్మజ్ఞానం గుర్తుంచుకోవడానికి మనం ఈ శ్లోకాస్ గుర్తుంచుకోవచ్చు. 2.11, 13, 20, 22, 23. సో ఆత్మ శాశ్వతమైందని చెప్తారు. జ్ఞానిలైన వాళ్ళు బాడీస్ మరణించిన జీవించిన పెద్ద డిఫరెన్స్ చూపించరు, ఎందుకంటే ఆత్మకి మరణం ఉండదు కాబట్టి. అండ్ శరీరం వయసుతో పాటు మారుతుంది, కానీ ఆత్మ అనేది మారదు. మనకి ఎలా అయితే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేవి శరీరానికి మాత్రమే సంబంధిస్తాయని చెప్తారు, ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది, ఇలాంటి చేంజెస్ కి లోన్ అవ్వదని చెప్తూ ఉంటారు. అండ్ ఇంకా 20లో ఏం చెప్తారంటే, ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు, అది శాశ్వతంగా ఉంటుంది, దేహమే మార్పు చెందుతుంది, నశిస్తుంది, కానీ ఆత్మ మార్పులు చెందదు, నశించదు అని చెప్తారు అనమాట. 22లో శరీరం ఎలా
మా ఈ మార్పుల వల్ల మనం ఎలా దుస్తులు చేంజ్ చేసుకుంటామో అలా అటువంటిదే అని చెప్తున్నారనమాట. మనం ఎలా అయితే పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకుంటామో అలానే దేహం కూడా మన సోలు దేహాన్ని మార్చుకుంటూ ఉంటుందని చెప్తున్నారనమాట. ఇంకా ఆత్మని ఏ ఆయుధాలు ఏమి చేయలేవు, నాశనం చేయలేవు, అగ్నితో కాల్చలేము, నీరుతో తడపలేము, గాలితో ఎండింపలేము అని చెప్తున్నారనమాట. సో సాంఖ్యయోగ అని వచ్చినప్పుడు మనకి శరీరం ఆత్మ విశ్లేషణ, మనకి ఆత్మజ్ఞానానికి సంబంధించింది. అది కృష్ణ మనకి ఏం చెప్పారు అనేది మనకు గుర్తు రావాలన్నమాట సాంఖ్యయోగ. సో సాంఖ్యయోగ కపిలముని దేవహూతి వాళ్ళ తనయుడు కపిలముని రాసిందే మనకి ఆథరైజ్డ్ అన్నమాట. ఇంకా వేరే కపిలముని ఇంకొక ఆయన ఉంటారు, ఆయనది మనం ఆథరైజ్డ్ కాదనమాట. మన పరంపరలో మనం ఫాలో అయ్యేది కపిలముని ఎవరైతే మన కృష్ణ ఇన్కార్నేషన్ ఉన్నారో ఆ కృష్ణ అవతారం కాబట్టి ఆయనదే మనం ఫాలో అవుతాం. సాంఖ్యయోగం ఆయన రాసిందే మనం ఫాలో అవ్వాలన్నమాట. కన్ఫ్యూషన్ అవ్వకూడదు. సో క్లియర్ గానే ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఎస్ మాతాజీ, ఉంది క్లియర్. మాతాజీ. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, అర్జునుడు శ్రీకృష్ణుని శరణు వేడుకునే శ్లోకం ఏది? మనం ఫస్ట్ టాపిక్ అనుకున్నాం కదా, అర్జునుడు కృష్ణుడికి గురువుగా స్వీకరించారు అని అనుకున్నాం కదా. సో దానికి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. ఏ శ్లోకంలో మనకి సరెండర్ అవుతారు కృష్ణకి అర్జున? ఎవరు రైస్ చేశారు హ్యాండ్? ఎన్ అని ఒకళ్ళు ఎవరో ఉన్నారు మాతాజీ, ప్రభుజీ అయితే లేదు. నాగలత అండి, నాగలత. నాగలత మాతాజీ మీరు చెప్పండి, ఆన్సర్ చేయండి. 7వ శ్లోకం మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ, హరి బోల్. సో 2.7 ఒకసారి రిసైట్ చేస్తారా? చేస్తానండి. కార్పణ్యదోషోహపాత స్వభావః పృచ్ఛ్వామిత్వం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస అనిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, హరి కృష్ణ. హరి బోల్ మాతాజీకి హరి బోల్ చెప్పండి, చక్కగా చెప్పారు, చక్కగా రిసైట్ చేశారు కూడా. హరి బోల్ మాతాజీ, హరి బోల్. హరి బోల్ మాతాజీ. సో 2.7లో సరెండర్ అవుతారనమాట అర్జునుడు కృష్ణుడికి. సో అక్కడి నుంచి మనకి ఆత్మజ్ఞానం గురించి స్టార్ట్ చేస్తారు కృష్ణ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఎవరైతే ఆల్రెడీ చెప్పారో వాళ్ళు లోయర్ చేసేయండి, ఎవరైతే చెప్పలేదో వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఏవం ముక్త్వా హృషికేశం గుడాకేశః పరంతప నయోత్సయతి గోవిందం ముక్త్వా తూష్ణీం బభూవః అని ఒక శ్లోకం ఉంటుంది మనకి. కృష్ణుడి పేర్లు అర్జునుడి పేర్లు ఎన్నిసార్లు వచ్చినాయో ఒకసారి చెప్పండి ఈ శ్లోకంలో. కృష్ణుడి పేర్లు ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి మాతాజీ. స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది మాతాజీ. ఓకే. సత్యకుమారి మాతాజీ మీరు ఆన్సర్ చేస్తారా? సత్యకుమారి మాతాజీ. కృష్ణుడి పేరు అర్జునుడి పేరు వస్తుంది మాతాజీ. అదే ఎన్నిసార్లు వచ్చినాయి ఈ శ్లోకంలో? కృష్ణుడి పేర్లు ఎన్నిసార్లు వచ్చినాయి, అర్జునుడి పేర్లు ఎన్నిసార్లు వచ్చినాయి అనేది క్వశ్చన్ అన్నమాట. కృష్ణుడి పేరు 2 సార్లు వచ్చింది మాతాజీ, అర్జునుడి పేరు ఒకసారి వచ్చింది. కృష్ణుడిది 2 సార్లు వస్తుంది మేడం, అర్జునుడిది ఒకసారి. కృష్ణుడిది 2 సార్లు, అర్జునుడిది 2 సార్లు మాతాజీ. కృష్ణుడిది 2 సార్లు, అర్జునుడిది ఒకసారి వస్తుంది. లేదు మాతాజీ, గుడాకేశ అన్న మా అర్జునుడే. కృష్ణుడిది 2 సార్లు వస్తుంది. ఆన్సర్ రైట్ అవ్వకపోతే రీడ్ చేయకండి, మిగతా వాళ్ళు చెప్తారు కదా. అవును, ఒకళ్ళు చెప్పి వదిలేయండి, మిగతా వాళ్ళు డిస్కస్ చేయొద్దు. ఇదే మేడం, కృష్ణుడిది 2 సార్లు వస్తుంది మాతాజీ, అర్జునుడిది ఒకసారి వస్తుంది. ఓకే, అది ఇంకొంచెం కరెక్ట్ చేయాలి మాతాజీ. ఇంకెవరైనా చెప్తారా? మాతాజీ నేను చెప్తాను, ఒక్క నిమిషం నేను చూస్తా హ్యాండ్ రైస్ ఎవరు చేశారు. ఇందిరా మాతాజీ.
గుడాకేశ అంటే నిద్రని జయించినవాడు అర్జునుడు. పరంతప అంటే అంటే శత్రువుల్ని తప్పింపజేసేవాడు పరంతప, అది అర్జునుడు. ఇది 2 సార్లు వచ్చింది. ఇక్కడ ఋషికేశం అంటే ఇంద్రియాలను జయించేవాడు, అంటే ఇంద్రియాలను అధీనంలో ఉంచేవాడు ఋషికేశుడు కృష్ణుడు. గోవిందము 2 సార్లు, 2 సార్లు అని అనుకుంటున్నాను మాతాజీ నేను. 2, 3 సార్లు ఉంది. బబువ కూడా కృష్ణుడేనా? అర్జునుడి పేరు 2 సార్లు వచ్చింది మాతాజీ, కృష్ణుడి పేర్లు 3 సార్లు వచ్చింది. వాయిస్ రావడం లేదు మాతాజీ. ఓకే, సారీ మాతాజీ. సో 2, 1, 2, 3 రాంగ్. ఇంకెవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తారా? గిరిజా మాతాజీ మీరు చెప్తారా? మాతాజీ 2, మాతాజీ 2 నేను చెప్తాను. మాతాజీ 2, 2 ఋషికేశుడు మాతాజీ 4, కృష్ణుడికి 4, అర్జునుడికి 2 మాతాజీ. ఋషికేశుడు, పరంతప, మళ్ళా గోవిందుడు, బబువ, కృష్ణుడు 4 వచ్చాయి మాతాజీ. ఋషికేశ, గుడకేశ, ఇదేమో సారీ గుడకేశుడు ఏమో అర్జునుడికి వచ్చాయి మాతాజీ. 2 అర్జునుడికి, 4 కృష్ణుడికి వచ్చాయి మాతాజీ. ఓకే, అది కూడా రాంగ్ మాతాజీ. అయితే మన ఇందిరా మాతాజీ కరెక్ట్ గా చెప్పారు. ఇందిరా మాతాజీ ఒకసారి మళ్ళీ చెప్పండి. మాతాజీ హరే కృష్ణ మాతాజీ చెప్తానా? చెప్పండి. ఋషికేశము అంటే కృష్ణుడు మాతాజీ. అంటే మన హృషికం అంటే ఇంద్రియములని అధీనంలో అంటే అధిపతి ఋషికేశుడు. తర్వాత ఇక్కడ గోవిందుడు అంటే అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు, గోవులకి ఆనందం ఇచ్చేవాడు. ఈ 2 కృష్ణుడు మాతాజీ. గుడాకేశ అంటే నిద్రను జయించేవాడు అర్జునుడు, అదొకటి. పరంతప అంటే శత్రువుని తప్పింప చేసేవాడు అనే అర్థం మాతాజీ. ఇక్కడ 2 ఆన్సర్ మాతాజీ. కరెక్ట్ మాతాజీ. హరి బోల్ ఇందిరా మాతాజీకి. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. హరి బోల్ మాతాజీ, హరి బోల్. హరి బోల్. సో మనకి మాతాజీ చిన్న క్వశ్చన్ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ ఇవి గ్రూప్ లో పెడతారా మాతాజీ ఈ రోజు జరిగిన ఇది క్లాసు? ఈ రోజుది మనకి రికార్డింగ్ పెడతాను మాతాజీ. అదే ఎందుకంటే మాకు రాసుకోవడానికి అలవాటు తప్పైంది, తొందరగా రాసుకోలేకపోతున్నాము. మీరు రోజు క్లాస్ గ్రూప్ లో పెట్టినామంటే మేము మళ్ళా రిపీట్ చేసుకోగలుగుతాం. షూర్ మాతాజీ, తప్పకుండా పెడతాను. ధన్యవాదాలు. సో మనకి థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఇందిరా మాతాజీకి చెప్పారు. హరి బోల్ ఇందిరా మాతాజీ. మనకి రిషికేశ, గోవింద, కృష్ణ నేమ్స్, గుడాకేశ, పరంతప మన అర్జునుడి పేర్లు అన్నమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అయిపోదాం. అందరూ ఒక్క నిమిషం అందరు హ్యాండ్స్ లోయర్ చేసేయండి, మళ్ళా రైజ్ చేయండి మీరు క్వశ్చన్ చదివిన తర్వాత. ఆత్మ శాశ్వత ఉనికి ఏ శ్లోకంలో నిరూపించబడింది? ఈ శ్లోకాస్ నేను చదువుతాను. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ దేహినోస్మిన్ యథా దేహే నత్వేవాహం జాతునాసం. ఈ 4గిట్లో మనకి ఆత్మ శాశ్వతమైనది అని ఏ శ్లోకంలో చెప్పబడింది? ఓకే, ఉషా మాతాజీ. 3వ శ్లోకంలో మాతాజీ. దేహినోస్మినా మాతాజీ? రాంగ్ ఆన్సర్ మాతాజీ. దుర్గా మాతాజీ. ఫస్ట్ మాతాజీ అశోచాన్య అన్వశోచాన ప్రజ్ఞావాద భాషసే అది మాతాజీ. కాదు మాతాజీ. ఇంకా ఎవరు రైస్ చేశారు హ్యాండ్? ఉషా రాణి మాతాజీ. ఉషా రాణి మాతాజీ ఆన్సర్ చేస్తారా? మీరు అన్మ్యూట్ చేసుకోవాలి మాతాజీ.
ఓకే మాతాజీ 4 మాతాజీ. ఎవరు చెప్పారు? హరే కృష్ణ మాతాజీ హుషారా అని మాతాజీ. ఉషారాణి మాతాజీ 4th కరెక్ట్ ఆన్సర్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ హరి బోల్. హరి బోల్ హరి హరి బోల్. సో నత్వేవాహం జాతునాసంలో చెప్పారనమాట. కృష్ణ ఏం చెప్పారంటే ఏం చెప్తారంటే నేను నువ్వు ఇక్కడ ఎవరైతే సమావేశమయ్యారో ఈ యుద్ధంలో అందరు యోధులు ఎప్పటికీ ఉన్నామని చెప్తున్నారనమాట. అంటే ముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఎప్పటికీ ఉంటాము అని చెప్పారనమాట. దీంట్లో క్లారిఫై చేస్తారనమాట. ఆత్మ ఎటర్నల్ అని శాశ్వతం అని దీంట్లో నిరూపిస్తారనమాట. జననం మరణం ఆత్మకి లేదు, ఈ మార్పులు శరీరానికి మాత్రమే, ఆత్మకి ఉండవని చెప్తారనమాట. ఆత్మ అంటే దీనివల్ల ఆత్మ శాశ్వతమైనదనే దాని మీద దృష్టి మళ్లించమని అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నారనమాట దీంట్లో. సో మనకి ఈ శ్లోకంలో చెప్తారు నత్వేవాహం జాతునాశం. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అయిపోదాం. అందరూ హ్యాండ్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ లోయర్ చేసేయండి. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అనే ఈ శ్లోకంలో ద్వంద్వాల్ని ఎలా ఎదుర్కోవాలని చెప్తున్నారు. ద్వంద్వాల్ని ముగించడం ద్వారానా, ఎదుర్కోవడం ద్వారానా, లేకపోతే పక్కన పెట్టడం ద్వారానా, లేకపోతే సహించడం ద్వారానా? ఎవరైతే ఆన్సర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సహించడం. సహించడం కరెక్ట్ ఆన్సర్ మాతాజీ. టాలరేట్ చేయమని చెప్తా ఉంటారు కృష్ణ. హరి బోల్. ఇందిరా మాతాజీకి హరి బోల్ చెప్పండి అందరూ. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో అయితే మనకి టాలరేట్ చేయమని చెప్తారు కదా కృష్ణ. మనకి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇది అందరికి గుర్తొచ్చిందా? మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద అగమాపాయినో అనిత్య స్థాం స్థితిక్షస్వ భారత అని చెప్తారు. అంటే ఈ డ్యువాలిటీస్ ని టాలరేట్ చేయాలి. ఇవి శీత ఉష్ణాల్లాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమాపాయినో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సుఖ దుఃఖాలు, శీత ఉష్ణాలు, వాటిని మనం టాలరేట్ చేయాలని చెప్తున్నారు అనమాట కృష్ణ. సో ఈ శ్లోకంలో చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అందరూ ఎవరైతే ఓకే హ్యాండ్స్ మళ్ళా హ్యాండ్స్ రేస్ చేయండి. నేను లోయర్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్, అర్జునుడు యుద్ధం చేయడంలో గెలుపు పరిస్థితి దేని వల్ల వస్తుంది? అంటే గెలిస్తే దీనికి 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు 2 సెలెక్ట్ చేయాలి. గెలిస్తే స్వర్గాన్ని పొందుతాడు, అంటే గెలిచినా ఓడిపోయినా ఆయన గెలిచినట్టు సమానం అని చెప్తున్నారు అనమాట. సో ఆ స్థితి ఈ రెండు సెలెక్ట్ చేస్తే ఆ స్థితికి వెళ్తారు అర్జునుడు. గెలిస్తే స్వర్గాన్ని పొందుతాడు, ఓడిపోతే స్వర్గాన్ని పొందుతాడు. గెలిస్తే భౌతిక రాజ్యాన్ని అనుభవిస్తాడు, ఓడిపోతే భౌతిక రాజ్యాన్ని అనుభవిస్తాడు. అంటే మనకి ఒకటి గెలిస్తే ఏమవుతుంది, ఒకటి ఓడిపోతే ఏమవుతుంది. ఆ 2 అవడం వల్ల అర్జునుడికి గెలుపు పరిస్థితి వస్తుంది అనమాట. విన్ విన్ సిచ్యుయేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఒక గెలుపు ఒకటి, ఓటమి ఒకటి సెలెక్ట్ చేయాలి. గిరిజా మాతాజీ మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి జానకి రామయ్య ప్రభుకి అవకాశం ఇద్దాం. మాతాజీ మూడోది మాతాజీ, గెలిస్తే భౌతిక రాజ్యాన్ని అనిపిస్తారు. మూడోది 2 కావాలి ప్రభు. గెలిచినా ఓడిపోయినా ఆయన గెలుపుతో సమానం. గెలిస్తే ఒక గెలుపు ఆప్షన్, ఒక ఓడిపోయిన ఆప్షన్ తీసుకుంటే ఆ 2 అర్జునుడికి 2 గెలుపుతో సమానం అన్నమాట. 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి మీరు. ఒకటి కరెక్ట్ సెలెక్ట్ చేశారు, ఇంకోటి కూడా సెలెక్ట్ చేయాలి. ఓడిపోతే కూడా ఆయనకి గెలుపుతో సమానం అన్నమాట. గెలిస్తే స్వర్గాన్ని పొందుతాడు, ఓడిపోతే కూడా భౌతిక రాజ్యాన్ని ఓడిపోతే భౌతిక రాజ్యాన్ని ఇచ్చేస్తాం. సో ఎవరైతే హ్యాండ్ రేస్ చేశారో వాళ్ళు చెప్పండి. దుర్గా మాతాజీ మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఈశ్వరరావు ప్రభుకి అవకాశం ఇద్దాం. ఈశ్వరరావు ప్రభు చెప్పండి. మాతాజీ స్క్రీన్ మీద వేరే గెలిస్తే భౌతిక రాజ్యాన్ని అనిపిస్తాడు, ఓడిపోతే భౌతిక రాజ్యాన్ని అనిపిస్తాడు అనేది. ఈశ్వరరావు ప్రభు మీరు చెప్తారా ఆన్సర్? నేనే చెప్తున్నాను మాతాజీ. 2, 3 ఓడిపోతే స్వర్గాన్ని పొందుతారు, గెలిస్తే భౌతిక రాజ్యాన్ని అనుభవిస్తారు. హరి బోల్ ప్రభుజీ. కరెక్ట్ ఓకే, థ్యాంక్ యూ మాతాజీ.
మూడు. హరిబోల్ ప్రభుజీ, హరిబోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ ప్రభు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ శ్లోకానికి, నెక్స్ట్ ప్రశ్నకి మూవ్ అయిపోదాం. అర్జునుడు యుద్ధం చేయకపోతే ఏం జరుగుతుంది? అర్జునుడికి పాపం కలుగుతుంది, విమర్శలు వస్తాయి, అపకీర్తి వెంబడిస్తుంది, పైవన్నీ. ఎవరు హ్యాండ్ రైస్ చేశారో చూద్దాం. సత్యకుమారి మాతాజీ. అపకీర్తి వెంబడిస్తుంది. అపకీర్తి ఒకటేనా మాతాజీ? మిగతా ఏమైనా పాపం అనుకుంటున్నారు? అది స్క్రీన్ మీద వేరేది వస్తుంది మాతాజీ, వేరే స్క్రీన్ మీద క్వశ్చన్. స్క్రీన్ అపకీర్తి మీద వేరే వెంబడిస్తుంది, విమర్శలు వస్తాయి. 4 మాతాజీ. పైవన్నీ వస్తాయి, ఎందుకంటే పాపం కలుగుతుంది, విమర్శలు వస్తాయి, అపకీర్తి వస్తుందనే కదా కృష్ణ భగవాన్ చెప్తాడు. కరెక్టే మాతాజీ, చక్కగా చెప్పారు. హరి బోల్. హరిబోల్ హరిబోల్ సత్యకుమారి మాతాజీకి అందరు హరి హరిబోల్ బోల్ చెప్పారు. మాతాజీ, హరిబోల్, హరిబోల్ మాతాజీ. హరిబోల్ మాతాజీ, హరి. సో ఎవరైతే హ్యాండ్ రైస్ చేశారో వాళ్ళని చెప్పనిద్దాము, మిగతా అందరూ కొంచెం సైలెంట్ గా ఉండండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి. చాలా మందికి తెలుసు ఆన్సర్లు, నాకు కూడా అర్థమవుతుంది, మీకు చాలా బాగా అర్థమైంది సెకండ్ చాప్టర్, మీ అందరూ ఉత్సాహంగా ఉన్నారని. బట్ ఎవరికైతే అవకాశం ఇచ్చామో వాళ్ళని చెప్పనిద్దాం. మనం వినడం కూడా మనకి అలవాటు చేసుకోవాలని మనం అనుకున్నాం కదా స్టార్టింగ్ లో. సో మనకి అర్జునుడు యుద్ధం చేయకపోతే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అర్జునుడికి ఆయన డ్యూటీ ఆయన చేయలేదు కాబట్టి ఆయనకి పాపం కలుగుతుంది, విమర్శిస్తారు, అపకీర్తి వెంబడిస్తుంది అనమాట, అన్ని వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అయిపోదాం. దృఢమైన నిర్ణయాన్ని ఏది అడ్డుకుంటుంది? ఇంద్రియానందాల పట్ల అధిక ఆసక్తి వల్ల మనం డిటర్మినేషన్ కోల్పోతామా, లేకపోతే భౌతిక సంపద పట్ల ఎక్కువ ఇష్టం వల్ల కోల్పోతామా, లేకపోతే శరీరంపై అధిక దృష్టి పెట్టడం వల్ల కోల్పోతామా, మనస్సుతో అదుపు కోల్పోవడం వల్ల ఈ దృఢమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతామా? ఏది కరెక్ట్ ఆన్సర్? హ్యాండ్ రేస్ చేయండి. శిరీష మాతాజీ. మనస్సు అదుపు కోల్పోవడం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఏం చెప్పారు మాతాజీ? 4వ నెంబర్ మాతాజీ, మనస్సుతో అదుపు కోల్పోవడం. మనస్సుతో అదుపు కోల్పోవడం అంటున్నారా? మనస్సుతో అదుపు కోల్పోవడం కాదు మాతాజీ. నెక్స్ట్ ఇంకొకరికి అవకాశం ఇద్దాం. ఒకటి మాతాజీ. నేను చెప్తాను మాతాజీ. చందన మాతాజీ. ఫస్ట్ వన్ మాతాజీ, ఇంద్రియాల ఆనందాల పట్ల అధికాశ. అది సగం కరెక్ట్. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను కూడా ఫస్ట్ గానే అనుకుంటున్నా, ఇంద్రియ ఆనందాల పట్ల అధిక ఆసక్తి. అది లేదంటే 50% మూడు, కరెక్ట్. శరీరంపై అధిక దృష్టి పెట్టడం కాదు మాతాజీ. రాణి మాతాజీ. 1, 2. నేను అదే 1, అనుకున్నాను 2. మాతాజీ, ఇంద్రియ ఆనందాల పట్ల ఆసక్తి లేదు మాతాజీ. 1, 2. రాణి మాతాజీ కరెక్ట్ చెప్పారు. 1, 2. హరి బోల్ రాణి మాతాజీ. అందరు హరి బోల్ చెప్పండి. రాణి మాతాజీ. హరిబోల్ మాతాజీ. మాతాజీ 2 ఆన్సర్ చెప్పాలని చెప్పలేదు, ఒకటే అని చెప్పలేదు. ఏంటి అంటే 1, 2 అని ఐడెంటిఫై చేయలేదు. 2 ఆన్సర్లు రైటే మాతాజీ. 1, 2 మాతాజీ. టూ ఆప్షన్స్ కరెక్ట్ మనకి. అంటే మనం ఎప్పుడైతే ఇంద్రియాల ఆనందం పట్ల ఎక్కువ అధిక ఆసక్తి చూపిస్తామో, భౌతిక సంపద పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తామో, అప్పుడు మనం దృఢమైన నిర్ణయాన్ని తీసుకోలేమన్నమాట. ఆ 2 షో స్టాపర్స్ అన్నమాట మనకి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మోదాం. మనకి 15 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ 7:04 అయింది టైము. ఈ క్వశ్చన్ కూడా చూద్దాము. అందరూ హ్యాండ్స్ లోయర్ చేసేయండి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం. ఓకే. సో 11th క్వశ్చన్, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ శ్లోకం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? నీ కర్మ చెయ్యి, ఫలితాన్ని వదిలేయా, లేకపోతే కర్మ అనేది నిజమైన పూజ, లేకపోతే కర్మ చేయడంపై నీకు హక్కు ఉంది,
ఇదా లేకపోతే ఫలితాలను అనుభవించడంపై నీకు హక్కు లేదు? ఏది ఆన్సర్ అనేది మనం చూద్దాము. ఓకే, నేను కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నా. ఫస్ట్ రైస్ చేసిన వాళ్ళకన్నా కూడా ఉన్న వాళ్ళలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను. ఆ, స్వాతి మాతాజీ మీరు చెప్పండి. ఫలితాన్ని వదిలేయ్. ఏం మాతాజీ వినిపించట్లేదు. హరే కృష్ణ మాతాజీ, పక్కన ఏదో వచ్చేస్తుంది మాతాజీ స్క్రీన్ మీద, డిలీట్ చేయండి మాతాజీ, అడ్డుగా ఉంది కొంచెం. ఇది ఓకే పార్టిసిపెంట్స్ మాతాజీ. ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసిన ఆ షీట్ వస్తుంది మాతాజీ. ఓకే ఓకే ఓకే. సో నాకు కొంచెం అర్థం చేసుకోవడానికి నేను ఇంగ్లీష్ లో పెట్టుకున్నాను. హరే చెప్పండి కృష్ణ మాతాజీ. మాతాజీ, తీసేది మాతాజీ, డిలీట్ అయిపోయింది మాతాజీ. ఫస్ట్ది మొదటిది మాతాజీ, నీ కర్మ చెయ్యి ఫలితాన్ని రెండు ఆప్షన్స్ ఉంటాయి మాతాజీ దీనికి. అది రాంగ్ ఆన్సర్. మనం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. రాముడు ప్రభు. రాముడు ప్రభు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. కర్మ చేయడంపై నీకు హక్కు ఉంది, ఫలితాన్ని అనుభవించడంపై నీకు హక్కు లేదు. హరి బోల్ ప్రభు, హరి బోల్. బాగా చెప్పారు. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్ ప్రభుజీ. ప్రభుజీ హరి బోల్. కర్మ చేయడంపై నీకు హక్కు ఉంటుంది కానీ ఫలితాలను అనుభవించడంపై నీకు హక్కు లేదు అనేది మనకి ఈ శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు అనమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సకామ కర్మీలను ఏమని పిలుస్తారు? 2.49 లో మనకు ఉంటుంది ఈ రిఫరెన్స్. సో మూఢులన, పాపాత్ములన, తెలివైన వారన, కృపణులన? దూరేణ హి అవరం కర్మ. నేను ఇంకా అడగలేదు కదా మాతాజీ, ఒక్క నిమిషం. ఎవరు రైస్ చేశారో చూద్దాం. హ్యాండ్ రైస్. ఓకే, ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, తెలివైన వారు. సకామ కర్మీలను ఏమని పిలుస్తారు? రాంగ్ ఆన్సర్ మాతాజీ. అవునా మాతాజీ? ఈశ్వరరావు ప్రభు. నేను తెలివైన వారని అనుకుంటున్నాను మాతాజీ. కాదు ప్రభు. గిరిజ మాతాజీ. కృపణులు. కృపణులు మాతాజీ, కరెక్ట్ చెప్పారు. హరి బోల్. హరి బోల్ టు గిరిజ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ, నాకు క్లారిఫికేషన్ కావాలి మాతాజీ ఈ క్వశ్చన్ కి. చెప్పండి మాతాజీ. కృపణలో అంటే వాళ్ళ నుంచి అంటే మన చేసిన సహాయాన్ని తిరిగి థ్యాంక్ యూ అదేంటి చెప్పకుండా ఉన్న వ్యక్తులు కదా కృపణలు అంటే. అది సకామ కర్మ. సకామ కర్మ అనేది మనకి ఇది అల్టిమేట్ కాదు కదా మాతాజీ. సకామ కర్మ నిష్కామ కర్మ కన్నా మనకి భక్తి యోగా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. సో సకామ కర్మ అంటే మనం ఫ్రూటివ్ యాక్టివిటీస్ అంటే మన కృపణులు అంటే మీరు అన్నది కరెక్టే. వాళ్ళకి ఎప్పుడు రిజల్ట్స్ మీదే ఉంటుందన్నమాట. ఈ కర్మ చేస్తే నాకేమొస్తుంది, ఆ ఫ్రూటివ్ రిజల్ట్స్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తారనమాట సకామ కర్మ అంటే. సో ఇప్పుడు మనం దానివల్ల వాళ్ళు కృపణులు అంటారనమాట. సకామ కర్మ అనేది అసలు ఏమీ చేయని దానికన్నా సకామ కర్మ చేయడం మంచిది. కానీ సకామ కర్మ ఈజ్ నాట్ ద అల్టిమేట్ గోల్. సకామ కర్మ అంటే ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు ఫ్రూటివ్ యాక్టివిటీస్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారంటే నాకు మనీ వస్తుంది అనే ఉద్దేశంతో చేస్తారనమాట. ఏదన్నా పని చేస్తున్నారంటే నాకు అది దాని ఫలితాన్ని ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తారు కాబట్టి వాళ్ళని కృపణులు అంటారు అనమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్, భక్తి సేవలో నిమగ్నుడైన వ్యక్తి నుంచి తొలగేది ఏంటి?
ఏం తొలగిపోతుంది? మంచి ప్రతిఫలాలు తొలగిపోతాయా? మంచి మరియు చెడు ప్రతిఫలాలు తొలగిపోతాయా? చెడు ప్రతిఫలాలు తొలగిపోతాయా? లేకపోతే ఏది కాదా ఈ నాలుగిట్లో? ఎవరు హ్యాండ్ రైజ్ చేశారో చూద్దాం. చందన మాతాజీ. చెడు ఫలిత ప్రతిఫలం మాతాజీ. భక్తిలో నిమగ్నం అయితే సగం కరెక్ట్ చెప్పారు. వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఎవరైనా కొత్త వాళ్ళు రేస్ చేశారేమో చూద్దాం. సంగీత మాతాజీ. మంచి మరియు చెడు ఫలితాలు. హరి బోల్ మాతాజీ కరెక్ట్ చెప్పారు. హరి బోల్ మాతాజీ, హరి బోల్. హరి బోల్. హరి బోల్ సో మనం కర్మ ఉన్నంత వరకు మనం ఈ బర్త్ అండ్ డెత్ లైఫ్ సైకిల్లో తిరుగుతూనే ఉంటాం కదా. ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్లో తిరుగుతూ ఉంటాం అనమాట. అంటే మనం మంచి కర్మ ఉంటే కూడా మనం మనం జన్మించాల్సిందే, దాన్ని అనుభవించాల్సిందే. చెడు కర్మ ఉంటే కూడా మళ్ళా మనం జన్మించాల్సిందే, దాన్ని అనుభవించాల్సిందే. సో మనకి ఏ కర్మ ఫలితాలు మనకి మన ఖాతాలో ఉండకూడదు అనమాట. అది భక్తి చేస్తే మాత్రమే మంచి ఉండదు, చెడు ఉండదు. సో మనకి ఖాతా క్లియర్ అయిపోతుంది కాబట్టి మనకి జన్మించే అవసరం ఉండదు అనమాట. సో అందుకని భక్తిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏది చేసినా మనం భగవంతుని సెంటర్ లో పెట్టుకొని చేస్తాం కాబట్టి ఆ కర్మ ఫలితాలు అనేవి మనకి అవ్వవు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదన్నా తిన్నాం అనుకోండి, ఆ తిన్నప్పుడు మనకు ఒక కర్మ ఫలితం వస్తుంది. కానీ మనం భగవంతుడికి ఆఫర్ చేసి అది ప్రసాదం లాగా స్వీకరిస్తే ఆ కర్మ ఫలితాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. అలా మనం ఏది చేసినా భగవంతుని సెంటర్ లో పెట్టుకొని చేయడం వల్ల మనకి మంచి ఫలితాలు ఉండవు, చెడు ఫలితాలు ఉండవు. కానీ మనకి యాక్సెప్ట్ చేయడం టఫ్ గా ఉంటది. ఏంటి నేను ఇంత పుణ్య కార్యక్రమం చేస్తే నాకు మంచి లేకపోవడం ఏంటి అని మనకు అనిపిస్తది. కానీ అది కూడా మనకి మంచిది కాదనమాట. మనం ఈ జన్మ మృత్యు చక్రంలో తిరగకుండా ఉండాలంటే మనకి మంచి ఉండకూడదు, చెడు ఉండకూడదు. అది ఓన్లీ భక్తి వల్లే సాధ్యం అవుతుంది అనమాట. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అయిపోదాం. భగవద్గీత 2.59లో ఇంద్రియ నియంత్రణ రహస్యం ఏంటి? ఇంద్రియాలను అణిచివేయడం, తక్కువ రుచిని వదిలివేయడం, ప్రేరణలను సహించడం, ఉన్నతమైన రుచిని అభివృద్ధి చేయడం. ఎవరు రైస్ చేశారో చూద్దాం. నివేదా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 4th ఆప్షన్. హరి బోల్ మాతాజీ కరెక్ట్ గా చెప్పారు. ఉన్నతమైన రుచిని అభివృద్ధి చేయడం. హరి బోల్. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. మాతాజీ 2.59 ఒకసారి రిసైట్ చేస్తారా? నివేదా మాతాజీ. మాతాజీ సారీ, బుక్ హ్యాండీగా లేదు. ఇంకే ఓకే, నో ప్రాబ్లం. ఎవరైనా రిసైట్ చేస్తారా మాతాజీ అండ్ ప్రభుజీ 2.59? నేను చేస్తాను మాతాజీ. జైన్ ప్రభు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. థ్యాంక్ యూ ప్రభు. హరి కృష్ణ. సో దీంట్లో ఓకే. ఏం చెప్తున్నారంటే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అంటే మన ఇంద్రియ నియంత్రణ చేసుకున్నా కూడా కంట్రోల్ చేసుకోవాలి. కానీ కంట్రోల్ చేసుకోవడం ఒక్కటే అది టెంపరీగానే చేయగలం. ఎందుకంటే మనకి గ్రేట్ సేజెస్ లాంటి విశ్వామిత్ర లాంటి వాళ్ళే ఫాలో అయిపోయారు కదా. వాళ్ళు ఇంద్రియ నిగ్రహణ చాలా చేసేవాళ్ళు. కానీ కొన్ని దగ్గరలో వాళ్ళు డ్రాప్ అవుతున్నారు అనే దానికి ఎగ్జాంపుల్ గా కూడా చెప్పారు. అందుకని మనం ఏం చేయాలంటే ఉన్నతమైన రుచిని అభివృద్ధి చేసుకోవాలి. ఉన్నతమైన రుచిని అభివృద్ధి చేసుకోవడం వల్ల మనకి ఈ చిన్న చిన్న కోరికలు, ఈ తక్కువ రుచి ఉన్నవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయని చెప్తున్నారు అనమాట. సో ఇంద్రియ నియంత్రణ అనేది మనంతటికి మనం కొంతవరకే చేయగలము. కానీ అన్నిసార్లు అది సాధ్యం కాదు కాబట్టి అందుకని మనం ఉన్నత రుచిని అభివృద్ధి చేసుకోవడం వల్ల తక్కువ రుచిని వదిలేస్తూ ఉంటాం అనమాట ఆటోమేటిక్ గా. ఇప్పుడు మనకి బాగా ఇష్టమైన పదార్థం ఏదన్నా ఉందనుకోండి, ఇప్పుడు ఒక 10 రకాల వస్తువులు పెట్టినా కూడా మనకి ఇష్టమైనదే తీసుకుంటాం కదా. అంటే మిగతావన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాటి మీద దృష్టి వెళ్ళదన్నమాట. ఎందుకంటే మీకు హయ్యర్ టేస్ట్ గురించే మీకు తెలుస్తుంది కాబట్టి మీకు ఏదైతే బెస్ట్ ఉంటుందో అదే తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక స్వీట్ బాక్స్ లో ఇప్పుడు మనకి మిక్స్డ్ స్వీట్స్ ఉంటాయి.
స్వీట్స్ ఉన్నప్పుడు మనం ఎవరైనా మనకి ఆ స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ముందు పెడితే మనం అన్ని తీసుకోం కదా, మనకి ఏదైతే హయ్యర్ టేస్ట్ ఉంటుందో అది తీసుకుంటాం. అంటే దాని అర్థం మనకి మిగతావన్నీ నచ్చవు అని కాదు, అన్నిటికన్నా ఎక్కువ నచ్చేది మనం తీసుకుంటాం అనమాట. అలానే మనకి భక్తి కూడా ఎక్కువ ఆ, అది హయ్యర్ టేస్ట్ ఇస్తుంది కాబట్టి దాంట్లోకి వెళ్తే మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాల్సిన అంత కంట్రోల్ చేసుకోవాల్సిన ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతాయి, మనంతటికి మనం కంట్రోల్ చేసుకోవాలంటే అవ్వదు అనమాట అది. సో అది చెప్తున్నారు అన్నమాట 2.5 లో. సో మనం లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసాము. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి పతన దశలు అని మనం మాట్లాడుకున్నాం కదా, ఫాలింగ్ డౌన్ ఎలా ఈ క్రమం మనం చెప్పాలి. 2.62 నుంచి 6.3 వరకు మనం ఈ 2-3 డేస్ బ్యాక్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో మాయ నుంచి జ్ఞాపక శక్తి మందగిస్తుందా, కామం కోపం ఈ ఈ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అనేది మనం, కామం నుంచి కోపం వస్తుంది, ధ్యానం ఆసక్తి, బుద్ధి నష్టం, పతనం, ఇవన్నీ క్రమంలో పెట్టాలన్నమాట. ఫస్ట్ ఏమవుతుంది, సెకండ్ ఏమవుతుంది, థర్డ్ ఏమవుతుంది, ఫోర్త్ ఏమవుతుంది. 2.62 2.63 ఎవరైనా రిసైడ్ చేయండి, దాన్ని బట్టి కూడా మనకి గుర్తుకొస్తాయి. అంజలి బాయ్ మాతాజీ మీరు రిసైడ్ చేస్తారా? ఓకే, ఎవరికైతే బుక్ హ్యాండీగా ఉందో వాళ్ళు రిసైడ్ చేయండి. 6-2 6-3 6-2 ఒకళ్ళు చేయండి, 6-3 ఒకళ్ళు చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను చేస్తాను మాతాజీ. సరే, ఒకటి గిరిజా మాతాజీ చేయండి, ఒకటి ఇందిరా మాతాజీ చేయండి. 62 చేస్తున్నా మాతాజీ. హరే ఓకే. కృష్ణ. ధ్యాయతో విషయం పుంసః సంగాస్తేషు భజాయతే సంగ సంజయతే కామః కామక్రోధో విజాయతే. థ్యాంక్ యూ మాతాజీ. ఇందిరా మాతాజీ. క్రోధాత్ సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో దీంట్లో మనకి ఈ 2 శ్లోకాస్ లో మనకి ఒక ఫ్లో అనేది ఉంటుంది. ఫస్ట్ ఏమవుతుంది, సెకండ్ ఏమవుతుంది, థర్డ్ ఏమవుతుంది, మనకి పతనం అనేది లాస్ట్ లో వస్తుంది. నేను ఒక హింట్ కూడా ఇస్తున్నాను. సో ఎవరు చెప్తారు ఆన్సర్? హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు దీని గురించి రేస్ చేశారా? అవును మాతాజీ. ఓకే, ప్రణవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఫస్ట్ ధ్యానం ఆసక్తి, తర్వాత కామం కోపం, తర్వాత మాయా జ్ఞాపక శక్తి మందగించడం, తర్వాత బుద్ధి నష్టం, పతనం. హరి బోల్ మాతాజీ, కరెక్ట్ గా చెప్పారు. ప్రణవి మాతాజీ అందరూ హరి బోల్ చెప్పండి. బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. సో ఈ ఫ్లో అనేది ఇవే కొంచెం టఫ్ గా ఉంటాయి, మనకి ఒక ఆన్సర్ చెప్పాలంటే ఈజీ, కానీ ఈ ఫ్లోస్ చెప్పే వాళ్ళకి బాగా అర్థమైనట్టు, ఇంకా ఎక్కువ అర్థమైనట్టు మనం తెలుసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనకి క్విజ్ అయిపోయింది, మనకి రీక్యాప్ కూడా అయిందని నేను అనుకుంటున్నాను సెకండ్ చాప్టర్. అండ్ కరెక్ట్ ఆర్డర్ చెప్పండి మాతాజీ మరొకసారి. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధో విజాయతే కదా. ధ్యాయతో విషయాన్ పుంస, ధ్యానం దేని మీద అయితే మనం కాంటెంప్లేట్ చేస్తామో వాటి మీద అటాచ్మెంట్ పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది అనమాట. ధ్యానం చేయడం వల్ల ఆసక్తి పెరుగుతుంది. సంగస్తేషు పజాయతే సంగాత్ సంజాయతే కామాత్ క్రోధో విజాయతే. అంటే ఆసక్తి వల్ల కామం పెరుగుతుంది, కామం వల్ల కోపం వస్తుంది, కోపం వల్ల మనం డెల్యూషన్ లోకి వెళ్తాం, డెల్యూషన్ వల్ల మన మెమరీ లాస్ అవుతుంది, మెమరీ లాస్ అవడం వల్ల ఇంటెలిజెన్స్ లాస్ అవుతుంది, ఇంటెలిజెన్స్ లాస్ అవడం వల్ల పతనం అయిపోతాం అనమాట. సో ధ్యానం ఆసక్తి ధ్యానం ఆసక్తి, కామం కోపం, మాయా జ్ఞాపక శక్తి మందగించడం, బుద్ధి నష్టం, పతనం, ఈ 4 ఆర్డర్ అనమాట. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా శ్లోకాలకు తగ్గట్టు అలాగా చాలా బాగా చేసి చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ నచ్చుకుంటా. నేను బాగా టెన్షన్ పడ్డాను మాతాజీ, ఎలా అడుగుతారో ఏం చెప్పాలో ఏంటో అని. కానీ చాలా ఈజీగా, చాలా అంటే అసలు నేను ఇలాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయగలనా అని ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది మాతాజీ. నేనంతా టెన్షన్ లోనే ఉన్నాను, ఏం చదవాలి ఏం చెప్పాలి అని చెప్పి 1కి 4 సార్లు విన్నాను, చదివాను మాతాజీ.
చాలా చాలా ధన్యవాదాలు. అంటే నేను క్విజ్ లో పాల్గొనడం కూడా ఇది ఫస్ట్ టైం మాతాజీ. ఎప్పుడు మేము క్విజ్ పాల్గొనలేదు. నైస్ మీకు మాతాజీ. చాలా ధన్యవాదాలు మాతాజీ. అంటే వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా చక్కగా ఆన్సర్ చేశారు, అందరూ మంచి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఫస్ట్ టైం క్విజ్ లో పార్టిసిపేట్ చేయడం అంటున్నారు. సో బేసికల్లీ మనం ఏవైతే డిస్కస్ చేసామో అవే ఉంటాయి. మీరు అవే ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరు ఏమి ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ, ఒకవేళ తెలియకపోయినా కూడా మనకి దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఎప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఎవరు కూడా టెన్షన్ పడకండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఏవైతే నేర్చుకున్నారో అవి ప్రిపేర్ అయ్యి రండి, సరిపోతుంది. నెక్స్ట్ చాప్టర్స్ కూడా మనం ఇలానే కంటిన్యూ చేద్దాం, మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంటే. థ్యాంక్ యూ తప్పకుండా థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. ఇలాంటి దీనివల్ల కండక్ట్ మనకి చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళకి బాగా వస్తుంది, తొందరగా అర్థమవుతుంది. మేము చేసే తప్పులు కూడా సరిదిద్దుకుంటాం మాతాజీ. థ్యాంక్ యూ. అవును, యాక్చువల్ గా ఒక్కొక్కసారి మనకు తెలుసు అనుకుంటాము, ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. సో ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా ఉండడానికి ఈ ఆప్షన్స్ కూడా అలా అలా ట్యూన్ చేశారనమాట. సో దాని వల్ల మనకి తెలుస్తుంది, ఓకే మనం ఇలాంటప్పుడు జనరల్ గా మనం ఈ ఆప్షన్ కరెక్ట్. ఇప్పుడు ఎలా అయితే మనం సకామ కర్మకి తెలివైన వారు అనేది మనం అనుకున్నాము, ఇంకా ఆర్య అనే కాకుండా బ్రాహ్మణ అని ఎలా తీసుకున్నాము, మన జనరల్ గా మనకి పాత వాసనలు కూడా ఉంటాయి కదా, వాటి వల్ల కూడా మనం అండర్స్టాండింగ్ అలా ఉంటుందన్నమాట. సో దాని వల్ల కూడా మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి క్విజెస్ వల్ల మనకి క్లారిటీ కూడా వస్తుంది, మనకి ఇంకా శ్లోక రీక్యాప్ అవుతుంది, మనం ముందు ఈ కాంటెక్స్ట్ అనేది కూడా మనకు గుర్తొస్తుంది. మనం దీనివల్ల ఈ సెకండ్ చాప్టర్ అయిపోయిందంటే అయిపోయిందని కాకుండా మనకి నెక్స్ట్ టైం సెకండ్ చాప్టర్ ఏంటంటే కూడా మనకి ఈ 5 టాపిక్స్ ఉంటాయి. ఈ ఫైవ్ టాపిక్స్ లో మనం ఈ ఫ్లో గుర్తుంచుకోవచ్చు. అండ్ స్థిత ప్రజ్ఞ అని గుర్తొచ్చినప్పుడు కూడా ఈ స్టేజెస్ లో ఎలా ఫాలో అయిపోతారు, స్థిత ప్రజ్ఞ అంటే ఏంటి, ఆయన్ని ఎందుకు ఇలా అంటున్నారు, ఆయన డెస్టినేషన్ ఏంటి, ఇవన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట మనకి. చక్కగా పార్టిసిపేట్ చేశారు, చాలా ఆనందంగా ఉంది. మీ అందరూ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు, శ్లోక రిసైటేషన్స్ కూడా బాగా చేశారు. అండ్ ఇంకా మీ అండర్స్టాండింగ్ కూడా చాలా బాగుంది. ఇలానే కంటిన్యూ చేయండి. అంటే భగవద్గీత ప్రతిసారి చదివిన ప్రతిసారి మనకు కొత్త విషయం తెలుస్తుందంట. ఇంకా మనకి గొప్ప గొప్ప ఆచార్యులు కూడా ఎవ్రీడే చదువుకుంటారంట భగవద్గీత. మొన్న చైతన్య చరణ్ ప్రభు చెప్తుంటే విన్నాను, ఆయనకి కొన్ని శ్లోకాస్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివి అంట. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్స్ ని ఆశ్రయిస్తాం కదా, సో అలానే ఆయన కొన్ని శ్లోకాస్ ని ఆశ్రయిస్తారంట. సో దానివల్ల మనకి ఇంప్లిమెంటేషన్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు జస్ట్ చదివి తెలుసుకొని వదిలేయం, మనం ఆచరించడానికి ప్రయత్నిస్తాం అనమాట. సో రెగ్యులర్ గా చదువుకుంటూ ఉండండి, చెప్పిన రివైజ్ చేసుకుంటూ ఉండండి, మీకు చాలా అర్థమయ్యే కెపాసిటీ ఇంకా పెరుగుతుంది, ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి అనమాట. సో మనం ఎన్ని ఇయర్స్ చదివాము అనే దానికన్నా మనకి ఎంత ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్ గా అప్లై చేసామనేది ఇంపార్టెంట్ అన్నమాట మనకి. సో ఇవన్నీ చెప్తాము, ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శుభజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధో విజాయతే అని చెప్తా ఉంటాం. మనకి కోపం రాకుండా ఉంటుందా? కొద్దిగా ట్రై చేస్తాము, మెల్లమెల్లగా ట్రై చేస్తూ ఉంటే రాకుండా ఉంటుంది. నాకు చాలా కోపం వస్తుంది మాతాజీ ఈ మధ్యన. అవునా? అంటే మీరు ట్రాన్సిషన్ స్టేజ్ లో ఉన్నాం కదా మాతాజీ మనందరం, మనకి కొన్ని కొన్ని ఇవి ఇలానే ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకున్నప్పుడు కోపం వస్తూ ఉంటుంది. సో ఆ స్టేజ్ నుంచి కూడా మనం ఇంకా బియాండ్ వెళ్ళాలని మనం కోరుకుందాం. మనం చదువుతూ ఉంటే అందుకని హయ్యర్ టేస్ట్ ఏదైతే మనం అలవాటు చేసుకుంటామో ఇవన్నీ మనకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి అన్నమాట. మనం సొంతంగా కంట్రోల్ చేసుకోవాలంటే ఒక స్టేజ్ వరకు కంట్రోల్ చేసుకుంటాం. నేను కూడా మా పిల్లల్ని ఏం అనొద్దు అనుకుంటాను, 100 తప్పుల వరకు వదిలేస్తాను, 100వ తప్పు దగ్గర ఇక పీక్ వెళ్ళిపోద్ది అనమాట అలాగా. సో ఆ స్టేజ్ కూడా క్రాస్ అవ్వాలంటే ఇంకా మనం హయ్యర్ టేస్ట్ ఇంకా మనకి అలవాటు అవ్వాలని తెలుసుకోవాలన్నమాట. ఆ హయ్యర్ టేస్ట్ మీద ఫోకస్ పెట్టాలి మనం. ఓకే, సో మనం ఈ రోజు 7:23 అయింది, కంక్లూడ్ చేసుకుందాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, 1-2 క్వశ్చన్స్ మనం క్లోజ్ చేసుకుందాం. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగుంది క్విజ్. తెలియని భాగవతము విషయాలన్నీ ఎన్ని గంటలకు ఉంటుంది మాతాజీ? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఏంటి మాతాజీ, భాగవతం క్లాస్ మనకి భాగవతం రసమాలయం అని ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. అది మనకి ఎవ్రీ వెనస్డే 8 PM కి ఉంటుంది మాతాజీ, 8 ఎవ్రీ వెనస్డే మనకి శ్రీ రిషికేష్ ప్రభు క్లాసెస్ చెప్తున్నారు. ఒక క్లాస్ అయింది, మళ్ళీ ఈ వెనస్డే ఉంటుంది, బుధవారం ఉంటుంది మనకి, అంటే వీక్లీ వన్స్. వీక్లీ వన్స్.
ఓకే. మిగతా రోజులన్నీ భగవద్గీత మేడం మాతాజీ. ఇది జపా సెషన్ మాతాజీ. మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. భగవద్గీతలో కూడా మనకి 18 డేస్ కోర్స్ ఒకటి నడుస్తుంది. హిస్ గ్రేస్ గంగాపాలక్ ప్రభు చెప్తున్నారు. ఆయన క్లాసెస్ కూడా నడుస్తున్నాయి మనకి. చందన మాతాజీ మీరు ఏమైనా చెప్తారా దాని గురించి? క్లాసెస్ ఎప్పుడు అవుతున్నాయి, ఎన్ని అయిపోయినాయి? ఏ క్లాసెస్? గీతా క్లాసెస్ మాతాజీ. ADC 3 అటెండ్ అవుతున్నాం మాతాజీ. ఈరోజు 13th చాప్టర్ మాతాజీ. 12 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయింది. భక్తి యోగం అయ్యండి గురించి. ఓకే ఓకే, అటెండ్ అవుతున్నారా మాతాజీ? ఓకే, వెరీ నైస్. ఓకే, అదొకటి నడుస్తుంది మనకి. జపా సెషన్స్ 2 ఉంటాయి. బాగా సీనియర్స్ చాలా ఇయర్స్ నుంచి చేసే వాళ్ళకి జపా సెషన్ 1 ఒకటి 640కి నడుస్తుంది. ఇది కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకి మనం ఆల్మోస్ట్ 8 months అవుతుందా అంతే ఈ జపా సెషన్ స్టార్ట్ చేసి. ఇంకా మనకి భగవద్గీత, గీతా సీక్రెట్స్ ఆఫ్ గీత రివీల్డ్ ఒకటి నడుస్తుంది. అడ్వాన్స్డ్ కోర్సులు ఒకటి నడుస్తూ ఉంటాయి ప్యారలల్ గా. మనకి భాగవతం ఒకటి స్టార్ట్ అయింది. సో ఇవన్నీ మనకి లిస్ట్ లో పెడతాము. యాక్చువల్ గా మేము కూడా ఈ గ్రూప్స్ క్రియేట్ చేసి ఆ గ్రూప్స్ మీకు అందరికి విజిబుల్ గా ఉండేటట్టు చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో విజిబుల్ గా ఉంటే మీరు దాంట్లో వెళ్ళి మీరు ఈ ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అలా కూడా వస్తుంది. సో ఒక మేబీ 1-2 weeks 1 month టైంలో మనకి అన్ని ఆర్గనైజ్డ్ గా ఉంటాయి. మీకు అన్ని క్లియర్ గా తెలుస్తాయి అన్నమాట. గౌరాంగవాణి కమ్యూనిటీ అనేది ఒకటి క్రియేట్ చేస్తాము. దాంట్లో మీకు ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి, ఏమేమి కోర్సెస్ నడుస్తున్నాయి అన్ని క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఏదైనా కొత్త కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే దాంట్లో రిక్వెస్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది అంటే భాగవతంది ఉంది అని చెప్పారు. అది అంటే ఏ రోజు అనేది నేను మొన్నే జాయిన్ అయ్యాను మాతాజీ. ఈ బ్యాచ్ లోకి నేను మొన్నే జాయిన్ అయ్యాను. అందువల్ల నాకు విషయం తెలియక కనుక్కో. క్విజ్ చాలా బాగుంది మాతాజీ. క్విజ్ చాలా బాగుంది. అంజలి బాయ్ మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? హ్యాండ్ రేస్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. క్లాస్ చాలా బాగుంది మాతాజీ. కాకపోతే నేను ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేకపోయాను. నాకు కొంచెం ఇంట్లో బిజీగా ఉంటుంది మార్నింగ్ టైము. దాని నుంచి నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను. దాని గురించి సారీ చెప్తున్నాను. అయ్యో పర్వాలేదు మాతాజీ. మీరు రికార్డింగ్ చూడండి. మీరు మార్నింగ్ అటెండ్ అవ్వలేకపోయినా కనీసం వినండి. మీరు రెస్పాన్స్ ఇవ్వలేకపోయినా మీరు ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కూడా వింటూ ఉండండి. అట్లీస్ట్ 10. నేను మ్యూట్ లో పెట్టుకొని ఆన్ చేసుకొని వింటున్నాను మాతాజీ క్లాస్. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. చందన మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. నాకు అదే మాతాజీ, మీరు ఏ క్వశ్చన్ షో చేసినా ఈ ఆన్సర్ కరెక్ట్ ఏమో, ఈ ఆన్సర్ కరెక్ట్ ఏమో అనిపించింది. జనరల్ గా ఇప్పటి వరకు అన్ని క్లాసెస్ వింటున్నాను, అర్థమైనట్టు అనిపిస్తుంది మాతాజీ. మీరు ఆప్షన్స్ ఇచ్చేసరికల్లా నాకు కొంచెం అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ఈ క్వశ్చన్స్ వల్ల, ఈ క్లాస్ వల్ల ఏంటంటే ఆ క్వశ్చన్స్ వల్ల నాకు క్లారిటీ వచ్చింది మాతాజీ. బాగా అనిపించింది క్విజ్ వల్ల. అంటే ప్రభుజీ చెప్పిన క్లాసెస్, మీరు చెప్పిన క్లాసెస్ బేస్ చేసుకుని నేను కొంచెం వేరేలా ప్రిపేర్ అయ్యాను మాతాజీ. షార్ట్ కట్ ఫార్మ్స్ అలా చెప్పారు కదా మాకు కొన్ని క్లాసెస్, ఆ టైప్ లో ప్రిపేర్ అయ్యాను. మీరు కొంచెం డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడిగారు. వాటి వల్ల ఇది తెలుసుకున్నాను, అది తెలుసుకున్నాను. నేను ప్రిపేర్ అయ్యాను మాతాజీ. కానీ కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాము అనుకున్నాను, కరెక్టో రాంగో అనిపించింది. కొన్నిసార్లు అలా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను మాతాజీ ఈ రోజు. కానీ చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది మాతాజీ. నిన్నట్టుండి మా రూమ్ లో అంతా హడావుడిగా అనిపించింది అనమాట. నాకు క్విజ్ ఉంది, నాకు క్విజ్ ఉంది, క్విజ్ ఉంది. అదొక యాంగ్జైటీ అంటారు కదా, అలా అనిపించింది మాతాజీ. క్లాస్ నాకు చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఇలా క్లాస్ కోసం వెయిట్ చేయాలి, ఈ క్లాస్ కోసం మాత్రం నేను నిన్నటి నుండి వెయిట్ చేస్తున్నా మాతాజీ. అంత ఎక్సైట్మెంట్ ఉండాలి మాతాజీ, అప్పుడే మనం ఇంకా ఎక్కువ నేర్చుకోగలుగుతాం. థ్యాంక్ యూ సో బట్ మచ్. ఇంకా బాగా ఆన్సర్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉండేదాన్నేమో అనిపించింది మాతాజీ. నెక్స్ట్ టైం దానికి ఇంకా బాగా ట్రై చేద్దాము అనిపించింది మాతాజీ. ఫస్ట్ టైం మాతాజీ నాకు కూడా ఇలాగా ఇలాంటి క్లాసెస్ లో క్విజ్ అనేది ఫస్ట్ టైం. జనరల్ గా మనకి కాలేజెస్, స్కూల్స్ లో పెడతారులే కానీ ఈ టైప్ క్వశ్చన్స్ మాత్రం ఫస్ట్ టైం మాతాజీ. నాకు కూడా ఇలాగా ఈ టైప్ అడుగుతారు, ఇలా ఉంటదని బాగా అర్థమైంది నాకు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. కళ్యాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్. మాతాజీ క్విజ్ అయితే నేను పార్టిసిపేషన్ చేయలేకపోయాను మాతాజీ. ఆ టైంలో పాప హాఫ్ డే స్కూల్ మాతాజీ, ఫుల్ బిజీతో. సారీ మాతాజీ. కానీ బాగా అర్థమైంది. ఇలా చేయడం వల్ల మాకు కూడా గుర్తుండిపోతుంది.
ప్లస్ మీ పాప కూడా క్లాస్ బాగా తీసుకునేది మాతాజీ, చక్కగా కీర్తనలు కాలేదు కానీ అంత చిన్న వయసులో ఆ పాపకి ఆధ్యాత్మిక ఇచ్చినందుకు మీరు మీ ఆ తల్లిదండ్రులు మీ అందరికీ ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. కృష్ణ గురు వైష్ణవస్ కృప అంతా అంత చిన్న వయసులో పాపకి అసోసియేషన్ ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చారు మాతాజీ. అసోసియేషన్ మాతాజీ అంతా మనం మన శిక్షా గురుస్ ఉన్నారు కదా, శ్రీ గోవర్ధన్, హిస్ గ్రేస్ గోవర్ధన్ ప్రభు, హిస్ గ్రేస్ శ్రీ రిషికేష్ ప్రభు, హిస్ గ్రేస్ గంగా పాలక్ ప్రభు, అనుష మాతాజీ, వీళ్ళంతా ఎంకరేజ్ చేయడం వల్లే వాళ్ళు అలా వస్తున్నారు. సో మీరు కూడా అసోసియేషన్ లో ఉండండి, చక్కగా మీరు కూడా చక్కగా ప్రీచ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి, మీకు కూడా ప్రీచింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. మనకి తెలిసింది చెప్పడం, మనకి ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎంత బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ప్రీచింగ్ చేస్తామనే దాన్ని బట్టి మన భక్తి కూడా ముందుకెళ్తుంది అనేసి. సో అందరూ అదే భావనతో ఉండండి చక్కగా. మీ డీపీ కూడా చాలా బాగుంది మాతాజీ. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వేష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. వెరీ నైస్. మీరు అంటే మళ్ళా చదువుకుంటే కూడా పాప కూడా ఇంత ప్రీచింగ్ ఇస్తుందంటే చాలా గ్రేట్ అనిపించింది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. కృష్ణ ఈరోజు దండవత్ క్విజ్ ప్రణామ్. చాలా బాగుంది, కొన్ని కాన్సెప్ట్స్ మీద క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఒక థ్యాంక్ యూ సో చిన్న మచ్ మాతాజీ. చెప్పండి మాతాజీ. భగవద్గీత ప్లేలిస్ట్ ఉంది కదా మాతాజీ మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, అక్కడ 2.64 తర్వాత నాకు వీడియోస్ కనబడలేదు మాతాజీ. ఒక్కసారి మీరు చూస్తారా? చూస్తాను మాతాజీ, నేను అప్లోడ్ చేస్తాను ఒకవేళ లేకపోతే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. హరే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ. ప్రణామాలు మాతాజీ. మాతాజీ, ఇంతకు ముందు క్లాసులంతా గురువులు చెప్తా అంటే మేము వింటుంటాము, ఏదో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి లేక అట్లా విన్నాము. మీరు ఇలా పెట్టడం వల్ల ఏమైతుందంటే మనం కూడా కొంచెానికి కొంచెమన్నా చెప్పగలగాలి కదా, అడిగినప్పుడు శ్రద్ధగా వినడానికి ట్రై చేస్తాము. ఇలాంటి అయ్యో. క్లాసులు పెట్టే దాని వల్ల మళ్ళా వినిందే రిపీట్ చేసుకోవడం వల్ల మాకు ఈ అధ్యాయంలో ఈ భావం ఉంది అనేది కొంచెం అర్థమవుతుంది. మాకు కొంచెం ఏజ్ ఎక్కువైంది, దానివల్ల విన్నప్పుడు తెలిసినట్లే ఉంటుంది, మళ్ళీ అన్ని మర్చిపోతాము. కానీ మీరు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడగడం వల్ల కొంచెం శ్రద్ధ పెడతాం కాబట్టి అది గుర్తు పెట్టుకోవడానికి మళ్ళా ఒకరికి కొంచెానికి కొంచెమన్నా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు ఇలా పెట్టడం చాలా బాగుంది మాతాజీ. కొంచెం శ్రద్ధ అనేది తగిలింది. నేను ఇంతకు ముందు వేరే క్లాస్ అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఇలానే పెడుతున్నారు మాతాజీ, మా చేత చెప్పించేది, శ్లోకాల అర్థం చెప్పించేది అలా చేస్తున్నారు. మన దీంట్లో ఇది ఫస్ట్ టైం నేను వినడము. వాళ్ళది విన్నప్పుడు అనుకున్నాను మాతాజీ, ఇలా చెప్తే బాగుంటుంది కదా, మనము కొంచెం ఇంట్రెస్ట్ గా వింటాము, మనల్ని అడిగినప్పుడు చెప్పకపోతే ఎలా అనేసి అనుకుంటున్నాను. కానీ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం మేము మీ క్లాస్ కూడా ఇలా స్టార్ట్ చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మేము నేర్చుకునేదానికి అవకాశం ఉంది, గుర్తు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ, చాలా బాగా చెప్పారు మీరు. రోజు క్లాసు మీరు ఒకసారి ఇది గ్రూప్ లో పెట్టారంటే మా ఫ్రెండ్స్ కు వాళ్ళందరికీ పంపించడానికి మళ్ళా మేము ఒకసారి రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ, చాలా చాలా బాగా చెప్పారు మాతాజీ. షూర్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నది కృష్ణ విన్నట్టున్నారు, అందుకనే మంచిగా మీకు మీరు అనుకున్నట్టుగా అయింది క్లాస్. వేరే దాంట్లో ఒక ముస్లిం అతను భగవద్గీత చెప్తున్నారు మాతాజీ, నెల్లూరు వాళ్ళది. ఆయన ఎలా అంటే మన చేత చెప్పిస్తారనమాట. ఒక శ్లోకం ఆయన చదువుతూ మళ్ళీ నీకేం అర్థమైంది ఈ శ్లోకం గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయమని మమ్మల్ని అడిగేవాడు అనమాట. అప్పుడు కొంచెం శ్రద్ధగా వినేవాళ్ళం, మనం చెప్పాలి కదా ఈ శ్లోకానికి అర్థం ఇది అనేసి తెలుసుకున్నాను అని. అప్పుడు ఆ క్లాసు కొన్నాళ్ళు అటెండ్ అయ్యాను. అట్లా ఉంటే బాగుంటుంది కదా చెప్పడానికి అనేసి దానికోసం అని నేను అది వింటున్నాను. ఇప్పుడు మీరు ఇది ఇలా స్టార్ట్ చేస్తున్నారంటే ఇంకా మన క్లాసులు కంటిన్యూ విని అందరికి చెప్పడానికి, తెలిసిన వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా మాతాజీ. చాలా బాగుంది మాతాజీ, తప్పకుండా రోజు పెట్టండి గ్రూప్ లో, రోజు లింక్ రోజు పెట్టండి. నేను మా ఫ్రెండ్స్ బంధువులకి అందరికి కూడా షేర్ చేస్తాను మాతాజీ, క్లాస్ అటెండ్ అవ్వండి చాలా బాగా చెప్తున్నారు అనేసి. ఓకే మాతాజీ, హరిబోల్ మాతాజీ, హరిబోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రకాష్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు.
మాతాజీ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ దీనికి ఆన్సర్స్ కూడా యాడ్ చేసి పెట్టండి మాతాజీ, గ్రూప్ లో పెట్టండి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ మళ్ళా నెక్స్ట్ టైం మీరు ఎలా ప్రిపేర్ అవుతారు అని మీకు తెలిసిపోద్ది కదా. అట్లా కాదు మాతాజీ, ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఈ రోజు అయిపోయింది కదా, దీని ఆన్సర్స్ కూడా అక్కడ పెట్టేస్తే మళ్ళీ ఇంకోసారి మేము చదువుకున్నప్పుడు రివైండ్ కూడా అవుతుంది అట్లా. ఓకే ప్రభు. మాతాజీ ఇంకోటి, భాగవతం లింక్ దేంట్లో వస్తుంది మాతాజీ? ఋషికేష్ ప్రభుజీ భాగవతం లింక్ దీంట్లో కూడా చాలా సార్లు పెట్టాం ప్రభు, ఈ గ్రూప్ లో కూడా ఉంది. మీరు కొంచెం ముందుకెళ్ళి చూసుకోండి, లేదంటే ఈ రోజు రేపట్లో మళ్ళీ ఇంకోసారి వస్తుంది. భాగవతం రసమాలయం అని ఉంటుంది. సో దాంట్లో లింక్ క్లిక్ చేస్తే మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా అది బుధవారం రోజు అంటే మంగళవారం రోజు పెడుతున్నారు అట్లాగే? పెడుతున్నారు ప్రభు. ఓకే ఓకే. వీక్ డైలీ ప్రభు. హరే కృష్ణ. డైలీ వస్తున్నాయి మెసేజెస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. జానకి రామయ్య ప్రభు. మాతాజీ దండవత్ ప్రణామం. నేను స్కూల్కి వెళ్తుందో ఆన్ ది వేలో ఉన్నాను కాబట్టి ఈ క్విజ్ లో పార్టిసిపేట్ చేయలేకపోయాను మాతాజీ. అంటే వింటున్నాను, చాలా బాగానే ఉంది. అలాగే ఆ 15 ప్రశ్నలు కూడా ఒకసారి PDF రూపంలో పెట్టండి మాతాజీ. చాలా బాగుంది. ఈ క్విజ్ కూడా అప్పుడప్పుడు కండక్ట్ చేస్తుంటే బాగుంటుంది. అన్నీ తెలిసినట్టుగా ఉంటుండే కానీ కొంచెం చిన్న డిఫరెన్స్ లో మిస్ అవుతుంటాం. బాగానే ఉంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. అవును, కొంచెం చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటే అవి క్లారిఫై అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మనం కంటిన్యూ చేద్దాం ఈ క్విజెస్, ప్రతి చాప్టర్ కి క్విజ్ చేసుకుందాం. అలాగే మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रीमद् भागवत गीता की जय.